తిరుప్పావై పాశురాలు 8వ రోజు. ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి హింసించి చేసే వ్రతం కాదు. శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాలని అందిస్తూ బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడటం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. అస్మాన్ అగ్నే నయసుపతారాయే, మా అందరినీ కలిపి మంచి మార్గాన నడుపు అనే విషయాన్ని తెలుపుతాయి. మన వేద సాంప్రదాయం ఇదే. ఆండాళ్ ఆ మార్గాన్ని నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇది లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్ని బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు. మరి ఏం చేయాలి, ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్క్యుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు 2 భార్యలు ఉండేవారు. పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని. కొంతకాలం అయ్యాక వానప్రస్థం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకుని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది. ఆయనను ఒక్క ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది బహుశా ఇంతకంటే విలువైనదే ఉంటుంది కదా, మరి నాకు ఆ సంపద కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను, మరి దానిని నేనెలా సాధన చెయ్యాలో చెప్పు అని అడిగింది. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిదిధ్యాసితవ్య మైత్రేయి అంటూ ఉపదేశం చేశాడు. హే మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య, లోపల ఉండే ఆత్మ అనే దాన్ని మనం స్పష్టంగా చూడవలే. కానీ ఎట్లా కనిపిస్తుంది? ద్రష్టవ్య, చూడాలి అనుకున్న దాన్ని మొదట శ్రోతవ్య, వినాలి. మంతవ్య, దాన్ని పదే పదే తలచాలి. నిదిధ్యాసితవ్య, ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. ఆండాళ్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని, అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికాకృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత. మొదట పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది. ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది. ఇది మనం శ్రవణం చేయడం లాంటిది. అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు, శంఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం. ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే మణులు స్మరించువాడు అని తెలిపింది. వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మణుల వద్ద ఉపదేశం పొంది, మునుల వద్ద ఉపదేశం పొంది మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం ద్రష్టవ్య, అప్పుడు స్పష్టంగా చూడగలం. కీళ్ తూర్పు దిక్కున వానం ఆకాశం, వెళ్ళంద్రి తెల్లవారిందని అనుకొని ఎరుమై గేదెలన్నీ కూడా శిరువీడు మయ్యాన్, చిన్న మేత మేయడానికి పరందనకాణ్ పచ్చిక బయళ్లలో వ్యాపించాయి. సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు.
తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఆ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మన లోపల ఉండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవద్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటికి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చెయ్యాలి. మీ ముఖకాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకు అనిపిస్తుంది. ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోపబాలిక లేవలేదు. మిక్కుళ్ళ పిళ్ళైగళుం మిగతా పిల్లలందరూ పోవాన్ పోగిన్రారై త్వరగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళిపోతుంటే పోగామల్ కాత్తు వాళ్లను ఆపి ఉన్నై కువాన్ ముందు నిన్రోం నిన్ను కూడా తీసుకొని వెళదామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే కోదుగలం ఉడై పాపాయ్. శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవ కదా నీవు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ప్రియో హి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియ. జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులను పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేము వెళ్ళలేము. నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. ఎళుందిరాయ్ లేవమ్మా, అందరం కలిసి వెళదాం. ఇక్కడకు వెళ్ళి పాడిప్పరైకొండు మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. మావాయ్ పిళందానై గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేశాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్తులో ఈ విషయం ఉన్నది. యముడు నచికేతునికి చెబుతాడు, ఇంద్రియాణి హయానాహు. శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు మనను 5 వైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే కళ్ళెముతో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేశాడు. మల్లరై మాట్టియ మధురా నగరిలో మల్ల యోధులైన చాణూరుడు ముష్టికురుడలను కంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించటానికి ఏర్పాటు చేశాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు. కృష్ణ బలరాములు వారి మధ్యకు వెళ్ళి ఇరువురు వారిని వారే సంహరించుకునేట్లు చేశారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోధాలు ఈ మల్ల యోధుల వంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే. దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని ఇంకా పెద్దగా చేస్తాయి. అగ్నికి కావలసింది ఇంధనం. ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది. అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వధనంతరం, హే రావణ, ఈ రాముడు కోతులు నిమిత్త మాత్రులు. నిన్న వీరు అణిచివేసింది. నీలోని కామ క్రోధాలను పైకి లేపుకొన్నావు. వాటితోనే నిన్ను నీవే చంపుకొన్నావు అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు కృష్ణుడి వైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించి వేస్తాడు. దేవాది దేవనై ఆయన దేవాది దేవుడు. మనల్ని ఆయన ఎప్పుడూ వదలడు. ఇన్నాళ్ళు మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్కసారి అను. ఏమని? చెండ్రు నాం షేవిత్తాల్. ఒక్కసారి మనం చేరి తండ్రి మేము నీవారివని తెలిపితే చాలు. ఆవా ఎంద్ర ఆరాయ్ అంద్ అరుళ్. మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణములోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాము.
రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు. అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి, రామ, మాకి ఇన్ని కష్టాలున్నాయని మొరుపెట్టుకున్నారు. రాముడు, నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గుపడ్డాడు. ఇది పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు, ఆయన మన కోసం తపిస్తాడు. తిరుమరివై ఆళ్వార్ ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు. ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయన, దేవుణ్ణి పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు. దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారు కూడా బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్ళు కూడా అతని వెంటనే వెళ్తాననడంతో రాజుగారు ఇద్దరిని బతిమలాడి తీసుకువచ్చాడట. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యథోక్తకారి, ఎలా చెప్పితే అలా వినే పెరుమాళ్ళు అని అర్థం. ఇది కాంచీపురంలో ఒక ఆలయం. అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేట్లు చేసింది. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.